హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మై గ్రోత్. వర్కౌట్స్ చేయమన్నాను, బాగానే ఉంది. కానీ కొంతమందికి పుషప్స్ తీయడం కూడా రాదు. వారి కోసమే ఈ వీడియోలో పుషప్స్ ఎలా తీయాలి, ఒక్క రెప్ప కూడా రాని వాళ్ళు పర్ఫెక్ట్ ఫామ్లో ఎలా చేయాలి అన్న దాని గురించి నేర్చుకుందాం. పుషప్స్ ఎలా నేర్చుకోవాలన్న దాన్ని 5 స్టెప్స్ కింద డివైడ్ చేశాను. వాల్ పుషప్స్, ఇంక్లైన్ పుషప్స్, నీ పుషప్స్, నేటివ్ పుషప్స్, నార్మల్ పుషప్స్. ఫస్ట్ వాల్ పుషప్స్ చూద్దాం. ఏదైనా మీ ఇంటి దగ్గర ఉన్న గోడని సెట్ చేసుకుని ఈ విధంగా తీయండి. హ్యాండ్స్ కొంచెం కింద పెట్టండి. ఇవి కొంచెం ఈజీ అనిపిస్తే ఇంకొంచెం స్టెప్ బ్యాక్. ఎంత ఉంగరైన పడిపోతారు కాబట్టి లొకేషన్ చేంజ్. వాల్ పుషప్స్ సరిగ్గా వస్తుంటే హ్యాండ్ పొజిషన్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ ఇంక్లైన్ పుషప్స్. ఏదైనా కొంచెం ఇలా హైట్గా ఉన్నది తీసుకుని, లేదు చైర్ అయినా పర్వాలేదు, 2 సైడ్స్ తీసుకుని ఇలా సెట్ చేసుకుని ఇది ఇంక్లైన్ పుషప్స్. ఈ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. ఇలా ఇంక్లైన్ పుషప్స్ని కూడా డౌన్ చేసుకుంటూ రండి. థర్డ్ స్టెప్ నీ పుషప్స్. ఇంక్లైన్ పుషప్స్ తర్వాత నీ పుషప్స్. నీ పుషప్స్ అంటే ఏం లేదు, ఇంచుమించు నార్మల్ పుషప్స్ లాగే ఉంటాయి, కాకపోతే బాడీ వెయిట్ తగ్గడం కోసం మోకాల మీద తీస్తాం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ నీ పుషప్స్. వీటిని రెప్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ నీ పుషప్స్ తర్వాత నెగిటివ్ పుషప్స్. నెగిటివ్ పుషప్స్ అంటే మనం తీసి పుషప్స్ని దిగేటప్పుడు స్లోగా దిగుతూ కంట్రోల్డ్గా, లేచేటప్పుడు మామూలుగా లేచిపోవడమే. ఇలా ఇలా చేస్తూ ఉంటే పుషప్స్ అలవాటు అవుతూ ఉంటాయి. లాస్ట్వి నార్మల్ పుషప్స్. ఈ నార్మల్ పుషప్స్ తీసేటప్పుడు కొన్ని పాయింట్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవుతూ ఉండాలి. పుషప్స్ తీసేటప్పుడు ఎల్బోస్ ఇలా బయటికి కాకుండా లోపలికి పెట్టి షోల్డర్ కిందకి నొక్కి చెస్ట్ యాక్టివ్ చేసి స్లోగా దిద్దు పైకి లేవాలి. హిప్ మరీ కిందకి కాకుండా మరీ పైకి కాకుండా సమానంగా స్కేల్లో ఉంచి లేవాలి. చూసారు కదా గైస్, ఇది పుషప్స్ చేసే విధానం. ఇప్పుడు నేను వర్కౌట్స్ ఏ రోజు మానకుండా ప్రాపర్గా చేస్తూ రెప్స్ పెంచుకుంటూ వచ్చాను. ఈరోజు 100 పుషప్స్ కొడతాను. బ్యాక్ సెట్లో కాదండి, 4 సెట్స్ ట్రై చేస్తా.
100 పుషప్స్ కంప్లీటెడ్. నేను ప్రాపర్గా వర్కౌట్ చేస్తున్నా కాబట్టి రెప్స్ పెంచుకుంటూ 100 రీచ్ చేశాను. హోమ్ వర్కౌట్స్లో 100 పుషప్స్ అంటే సరిపోవు, ఇంకా పెంచాలి. మన బాడీ వెయిట్తోనే మన మజిల్ని పెంచాలి అంటే రెప్స్ అనేవి చాలా ఎక్కువ ఉండాలి. బాడీ స్ట్రెంత్ బిల్డ్ చేసుకుంటూ ప్రాపర్గా పెంచుదాం. ప్రజెంట్ మీకు ఎన్ని రెప్స్ వస్తున్నాయి అన్నది కామెంట్స్లో చెప్పండి. అంత కష్టమేం కాదు, చేస్తూ ఉంటే అయ్యే వస్తాయి. పుషప్స్ రెప్స్ లాగే పుల్అప్స్ రెప్స్ కూడా బాగానే పెంచాను. ప్రజెంట్ పుల్అప్స్ అయితే 70 అలా వస్తున్నాయి, వాటిని ఇంకా పెంచాలి. బాడీ బిల్డ్ చేయాలంటే 10, 20లో సరిపోవు, ఎక్కువగానే కొట్టాలి, 100లోనే కొట్టాలి. బాడీ స్టిఫ్గా స్ట్రెంత్ పెరిగిన తర్వాత జిమ్కి వెళ్ళి బాగా చేద్దాం. త్వరగా రెడీ అవ్వండి, యుద్ధం చేద్దాం. నేను మార్నింగ్ టైం టిఫిన్ కింద ఓట్స్ అండ్ 3 eggs తీసుకుంటున్నాను ప్రెసెంట్. ఇంకా తినాల్సినవి చాలా ఉన్నాయి, మెల్లమెల్లగా యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఓట్స్ కూడా యాడ్ చేశాను. మీరు తినే ఎగ్స్తో పాటు ఓట్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇది ఇంకా మంచి ఫుడ్ తినే వాళ్ళం అయితే వెల్ అండ్ గుడ్. ఇంకా వాటర్ ఎక్కువ తీసుకోండి, అసలే ఎండాకాలం. మినిమం 4 లీటర్స్ ఉండేలా చూసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పర్సనల్ గ్రోత్ కోసం మై గ్రోత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై నౌ.